పల్లీల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, శరీర శక్తికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ కాల్చిన వేరుశెనగలకు దూరంగా ఉండటమే మంచిది. మీరు తరచుగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే కాల్చిన పల్లీలు తినకండి. వీటిలో ఉండే అధిక ఫైబర్, కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. దీనివల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. మీరు తినాలి అని అనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టిన వేరుశెనగలను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులున్నవారు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. వేరుశెనగలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించే సమస్య ఉంటుంది. సో సమస్య మరింత తీవ్రమయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. చాలామందికి వేరుశెనగ పడదు. వీటిని తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయాలి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన ఎలర్జీ ప్రతిచర్యలకు కూడా దారితీస్తుంది. ఇక షుగర్ ఉన్నవారు వేయించిన లేదా ఉప్పు, కారం కలిపిన వేరుశెనగలను తినకూడదు. ముఖ్యంగా తీపి పూత పూసిన వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచేస్తాయి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే పరిమితంగా తీసుకోవాలి. ఇక వేరుశెనగల్లో గోయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి. వేరుశెనగలు తినాలనుకునేవారు వాటిని నేరుగా కాల్చుకొని తినడం కంటే నానబెట్టి తినడం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. జీర్ణక్రియ సులభమవుతుంది. అతిగా తింటే బరువు పెరగడం, శరీరంలో వేడి పెరగడం వంటి సమస్యలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి.